హాట్ వాటర్లో సాల్ట్, కొంచెం ఆయిల్, పాస్తా వేసి బాయిల్ చేయాలి. తర్వాత ప్యాన్ తీసుకొని అందులో కొంచెం బటర్ వేసి అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి అందులోనే. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి కొంచెం దంచుకొని అది కొంచెం పీసెస్ కింద వేసుకొని మా ప్యాన్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ ఎప్పుడు పెద్ద పెద్దగా క్యూబ్స్లా 4 క్యూబ్స్లా చేసుకొని వాటిని లేయర్స్ కింద చేసుకొని వేసుకుంటేనే పాస్తాలో బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం పాస్తాలో వేస్తాం కాబట్టి ఇందులో కొంచెం తక్కువగా వేసుకోండి. కొంచెం రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మష్రూమ్స్ ఆల్రెడీ ఫుల్గా వాష్ చేసుకొని తర్వాత వాటర్లలో వాష్ చేసిన తర్వాత ప్యాన్లో వేసి వాటిని కూడా వాటితోనే ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ అయ్యే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి మష్రూమ్స్ని కూడా. నేను ఒక ఫుల్ ప్యాకెట్లో హాఫ్ ప్యాకెట్ వేసాను మష్రూమ్స్. మీకు నచ్చినవి అన్నీ వేసుకోవచ్చు. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆర్గానో ఉంటుంది కదా సీజనింగ్, అది కొంచెం క్రష్ చేసుకొని వేసుకుంటే అరోమా బాగుంటుంది. నాకు కొంచెం ఎక్కువ ఇష్టం, అందుకే నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని, ఇది వైట్ సాస్ పాస్తా కాబట్టి మనం దీంట్లోకి బ్లాక్ పెప్పర్ మాత్రమే యూస్ చేయాలి. కొంచెం కారం తెలియడానికి నేను కొంచెం కారం వేసుకుంటున్నాను. ఇది మ్యాండేటరీ ఏం కాదు, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. వైట్ సాస్ పాస్తాకి అసలు కారం అవసరం లేదు, కానీ నేను వేస్తాను కొంచెం లైట్గా. దాని తర్వాత మనం ఫ్రెష్ క్రీమ్ అన్న వేసుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్ లేకపోతే 2 స్పూన్స్ మైదా వేసుకొని కొంచెం బటర్ వేసుకొని బాగా వాటితో పాటే ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు మనం మిల్క్ యాడ్ చేసుకోవాలి. నేను 1 గ్లాస్ టీ కప్ మిల్క్ తీసుకున్నాను. దాంట్లో మళ్ళీ హాఫ్ వాటర్ వేసుకొని కూడా వేసుకుంటాను. దాని తర్వాత పాస్తా మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న పాస్తా వేసుకొని బాగా కలుపుకొని చీజ్ స్లైసెస్ ఉంటాయి కదా అవి వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ హైలో పెట్టుకొని బాగా చీజ్ కరిగే వరకు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చీజ్ కరిగే వరకు బాగా హైలో పెట్టి బాగా కలుపుకోవాలి పాస్తాను మొత్తం. క్రీమ్ అంతా పాస్తాకి, మష్రూమ్స్కి, ఆనియన్స్కి బాగా పట్టేలాగా దగ్గరకు అయ్యే వరకు మనం హైలో పెట్టుకొని బాగా క్రీమీగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇప్పుడే కొంచెం సాల్ట్ ఏదన్నా లేకపోతే అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. అంతే. ఇంక వేడిగా సర్వ్ చేసుకుందంటే సూపర్, చాలా 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 బాగుంటుంది. ఇంకా మళ్ళీ చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఒక పెన్నే ఆనియన్, మష్రూమ్ కలిపి టేస్ట్ చేస్తే ఇంకా నోట్లో అలా పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయి సూపర్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది పాస్తా.